ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్తామా వాళ్ళందరికీ? గుడ్ రెడీ 1 2 3 గుడ్ మార్నింగ్ పిల్లలు. తమ్ముళ్ళు వీళ్ళు మన పేర్లు మర్చిపోయారా ఏంటి తమ్ముళ్ళు? అవునక్క మర్చిపోయారు. మళ్ళీ ఒకసారి మన పేర్లు చెప్పుకుందాం రా. ప్రేమనయ్య చాక్లెట్ చెప్పు. మా పేర్లు మర్చిపోయాను. గుడ్ మార్నింగ్ అని మా పేర్లు చెప్పట్లేదు ప్రేమనయ్య. అరే గుడ్ మార్నింగ్ చెప్తున్నారు, వాళ్ళ పేరుతో చెప్పాలి కదా. గుడ్ మార్నింగ్ మిస్, గుడ్ మార్నింగ్ సార్ ఎలా చెప్తామో ప్రేమనయ్య. చాక్లెట్. నా పేరు చాక్లెట్ ప్రేమనయ్య. ఓకే ఒకసారి తలకాయపు, నువ్వెవరో తెలియాలి కదా, కొంచెం తలకాయపు. చాక్లెట్. నా పేరు సమోసా. నా పేరు పిజ్జా. నా పేరు బిస్కెట్. ప్రేమనయ్య ఇప్పుడు చెప్పమని ప్రేమనయ్య. ఓకే అరే నా పేరేంటి? నా పేరేంటి? నా పేరేంటి? నా పేరేంటి? అమ్మయ్య ప్రేమనయ్య, మొత్తానికి మా అందరి పేర్లు మీ పిల్లలకి వచ్చేసినాయి ప్రేమనయ్య. అవును ప్రేమనయ్య చెప్పు. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ప్రేమనయ్య. ఓకే అడుగు. ఎందుకంటే ఆల్రెడీ 4 days అయిపోయింది కదా మన VBS. అవును అయిపోయింది. ఈ రోజు 5th day కదా. ఇంకెన్ని డేస్ ఉందో అడుగు ప్రేమనయ్య. ఇంకెన్ని డేస్ ఉన్నాయి నాన్న? 2 days. ప్రేమనయ్య నా పక్కనున్న వీడు ఏంటి ప్రేమనయ్య ఇలాగే చూస్తున్నాడు అంక? ఎవరు? ఆనందన్య. ఆనందన్య అన్నయ్య, నవ్వు ఆనందన్య ప్లీజ్. ఆనందన్య ఆనందన్య కొడతావా మా అక్కని? కొట్టడు కొట్టడు. తమ్ముళ్ళు నించున్నాడు చూడండి. అన్నయ్య బోని అన్నయ్య, బోని అన్నయ్య. అన్ని బాగా నవ్వుతున్నాడు అక్క. ఓకే ఓకే సరే. ప్రేమనయ్య చాక్లెట్. మీ పిల్లలు కూడా నవ్వమని ప్రేమనయ్య. అరే మంచి నవ్వుతుంది, నవ్వండి మొత్తం. ఒక్కసారి సెల్ఫీ ఇచ్చేయండి. అందరినీ నవ్వమనండి ప్రేమనయ్య. మంచి నవ్వండి రా. 32 పొలగండి వాళ్ళని నవ్వుతే. అంటే సంతోషంగా లేరేంటి ప్రేమనయ్య VBS వచ్చినందుకు? ఎరా సంతోషం లేదా? మరి నవ్వాలి అందరు గట్టిగా. సరే ప్రేమనయ్య, మరి మీ పిల్లలు ఇన్ని డేస్ VBS కి వచ్చారు కదా, ఏమి నేర్చుకున్నారు అడగనా ప్రేమనయ్య? ఓకే అడుగు. అయితే ప్రేమనయ్య ఈ రోజు ఎంతమంది ఆన్సర్ చేస్తారో బోని అన్నయ్య, ఆనంద్ అన్నయ్య చూస్తారు, మేము ఇస్తాం ప్రేమనయ్య వాళ్ళకి చాక్లెట్స్. అవునా? అవును ప్రేమనయ్య. ఓకే సరే రెడీగా ఉండండి. చాక్లెట్ ఇప్పుడు క్వశ్చన్స్ అడిగిద్దంట, ఎవరైతే చెప్తారో వాళ్ళకి చాక్లెటా? అరే తమ్ముళ్ళు చెప్పక్క. మీరు మాత్రం ఆన్సర్ చెప్పదు రోయ్. వాళ్ళు చెప్పకపోతే ప్రేమనయ్య, మీ పిల్లలు చెప్పకపోతే మా తమ్ముళ్ళు చెప్తారమ్మా, అప్పుడు మాకు చాక్లెట్ ఇవ్వాలా అన్న? ఇస్తాం కంపల్సరీ. ఓకే సరే ప్రేమనయ్య. రెడీ 1 నేను చెప్తా. అరే తమ్ముళ్ళు మనం కాదురా, వాళ్ళని అడుగుదాం, పిల్లల్ని అడుగుదాం. సరేనక్క. సరే ఓకే ప్రేమనయ్య చాక్లెట్. మన VBS 2025 థీమ్ ఏంటి? అరే థీమ్ ఎవరు చెప్తారు? థీమ్ నేను చెప్తా. ఓకే చెప్తావా? అమ్ము చెప్తావా? నేను చెప్తా. చెప్తావా? అరే తమ్ముళ్ళు చాలా మంది చెప్తారు, వీళ్ళకి అసలు డిసిప్లినే లేదురా. అలా కాదు అంటే వాళ్ళకి బాగా వచ్చు, అందుకే ఆన్సర్ వస్తే ఏం చేయాలో ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే అరే హ్యాండ్ రైజ్ చేయండి, తెలిసిన వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. నేను అనొద్దు ప్లీజ్. అన్న ఇది చాలా ఈజీ క్వశ్చన్ కాబట్టి హ్యాపీ అక్క క్లాస్ వాళ్ళు, అమూల్య అక్క క్లాస్ వాళ్ళు మాత్రమే చెప్పాలమ్మా. అరే హ్యాపీ ఒక క్లాస్, అమూల్య ఒక క్లాస్ వాళ్ళు మాత్రమే చేయొద్దండి. చెయ్యొద్దండి, నేను చెప్తా ఎవరు చెప్పాలో. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాపీ అక్క క్లాస్, అమూల్య అక్క క్లాస్ వాళ్ళు. వీళ్ళు చెప్తారంటవారా? ఇలా చెప్పరక్క. చెప్పరా? మనకి చాక్లెట్ లేరా? నన్ను తిన్న పప్పు గురించి చెప్తావా? తెలుసా? అరే నువ్వు కూడా నుంచో. నాకు డౌట్ అయితే చాక్లెట్ మనకే తమ్ముడు. అమ్మాయిలు చెప్పద్దు. గ్యాంగ్ లీడర్ అంట అక్క, గ్యాంగ్ లీడర్ అంట. గ్యాంగ్ లీడరా? కాదు, గ్యాంగ్ లీడర్ కదనా? మరేంటిది? డ్రాయింగ్ లీడర్ అంటున్నారు. డ్రాయింగ్ లీడర్. బిస్కెట్ పిజ్జా ఒకసారి ఆగితే చెప్పిద్ది, మీరు మాట్లాడుకుంటే వినపడదు కదా అన్న. సారీ. గ్యాంగ్ లీడర్స్ గట్టి కొట్టినా.
ఇప్పుడు చెప్పమన్నా అందరినీ. ఏంటన్నా చెప్పండి అందరూ. ఓకే ప్రేమనయ్య, ఇప్పుడు మరి చాక్లెట్ వల్ల మాకు అన్ని కలిపిచ్చేస్తాం ప్రేమనయ్య. ఇప్పుడు శాంతి యొక్క క్లాసు, పావని యొక్క క్లాసు, అమ్ములొక్కల క్లాస్ వాళ్ళకన్నా. అరే ఓన్లీ ఆ 3 క్లాస్ వాళ్ళే. ఆ 3 క్లాస్ వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయాలి ప్రేమనయ్య. నువ్వే అడుగు ప్రేమనయ్య ఎవరన్నా ఒకళ్ళి. ఓకే సరే. ఫస్ట్ డే ఏం విన్నాము, దేని గురించి విన్నాము? ఫస్ట్ డే దేని గురించి విన్నాం? పప్పులు అలా పెట్టాలో విన్నారు. నేను చెప్తాను. లేదురా నేనే చెప్తాను. ఎవరైనా చెప్తారా ఇంకా? తమ్ముళ్ళు వీళ్ళు చెప్పరు అనుకుంటా. ఒకసారి చెప్పాలి. ఒకసారి క్వశ్చన్. అరే నాన్న అందరు జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ డే దేని గురించి విన్నాము? ఎవరు లేరా? లీడర్స్ కదా. ఏ లీడర్ గురించి విన్నాము? నేను విన్నాను, నేను చెప్తాను. తమ్ముళ్ళు ఆగండి. ప్రేయింగ్ లీడర్స్. వెరీ గుడ్ ప్రేమనయ్య. తమ్ముళ్ళు మనకు చాక్లెట్లు వచ్చేటట్టుగా లేవురో. మొత్తం వాళ్ళే పట్టిపోయాడట్టున్నారు అక్క. అందరూ వాళ్ళే పట్టుకుపోయారు. అమూల్య క్లాస్ ప్రిన్స్ చెప్పింది ఈసారి అమూల్ సారీ అమూల్ గట్టి క్వశ్చన్ అడుగు. ఈసారి మనకి రావాలి. పెద్ద క్వశ్చన్ అడగనా? ఓకే అన్నా. ఇప్పుడే క్లాస్. ఇప్పుడు తంబి అన్న క్లాస్, చింటూ అన్న క్లాస్, మేఘన్ అక్కల క్లాస్. ఓకే. అరే జాగ్రత్తగా నేను చాలా సింపుల్ గా అడుగుతుంది, మీరు ఇంటే ఈజీగా చెప్పేచ్చు ఆన్సర్. ఓకే అడుగు చాక్లెట్. థర్డ్ డే దేని గురించి విన్నాము? అరేదా బెన్నీ థర్డ్ డే త్వరగా ఏంటి బిస్కెట్? థర్డ్ డే అంటే నిన్నే కాక. థర్డ్ డే అంటే నిన్న. ఓకే ఇంకా చెప్తున్నాడు, బెన్నీ చెప్తున్నాడు. చెప్పమన్నా. రెస్పాన్సిబుల్ లీడర్స్. కరెక్ట్ అన్నా. క్లాప్స్ కొట్టండి అన్నా. ఓకే ప్రేమనయ్య, ఇక మీరే అన్ని చెప్తారులే కానీ ఇంకా నేను అడగనులే ప్రేమనయ్య. మా చాక్లెట్లు పోతున్నాయి అన్నయ్య, అందుకే అడగమన్నయ్య. సరే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. అందరినీ, మా తమ్ముళ్ళని అడుగుతాను, మీ పిల్లల్ని కూడా అడుగుతాను ప్రేమనయ్య. ఓకే అయితే నాన్న తెలిసిన హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే ప్రేమనయ్య అడగనా? అడుగు. పెద్ద అయిన తర్వాత ఏమవుతారు? నేను చెప్తాను. ఆగండి రా. అమ్మ ఏమవుతావు? ఇంకా చెప్పి అమ్మ డాక్టర్. అవును ప్రేమన్య, మా సమోసా గడింటి తల దించేసేసాడు. ఏరా తమ్ముడు? అక్క ఏంట్రా తల దించేసావు? అది అదే చెప్పు. నిన్నటి నుంచి ఇల్లు అది ఏడిపిస్తున్నారు అక్క. ఏడిపిస్తున్నారా? అవునక్క. ఎందుకు ఏడిపిస్తున్నారా? ఏరా పిజ్జా బిస్కెట్ ఏడిపిస్తున్నారా సమోసాని? మేమేమి ఏడిపిలేదక్క అన్ని. అవునా? అవునక్క. అవును బిస్కెట్. నువ్వు పెద్ద ఏమవుతావు బిస్కెట్? నేను డిఎస్పి అవుతా. ఏమవుతావు బిస్కెట్? డిఎస్పి పోలీస్ ఆఫీసర్ అవుతాడంట మా తమ్ముడు. పిజ్జా నువ్వేమవుతావు? నేను లోకో పైలట్ అవుతానక్క. లోకో పైలట్ అవుతాడంట మా తమ్ముడు. ట్రైన్ తోలుతానక్క. నేను ట్రైన్ తోలుతావా? అబ్బా అన్న చూసావా మా తమ్ముళ్ళు? చూడక్క. ఏమైంది సమోసా? ఇదని ఏడిపిస్తున్నారక్క. ఏమని ఏడిపిస్తున్నారు నిన్ను? అవును ఫస్ట్ నువ్వు చెప్పు, నువ్వేమైతావు సమోసా? నేను నువ్వు ఇంకా ఏమనుకోలేదక్క. ఇంకా ఏమనుకోలేదా? ఎందుకు అనుకోలేదు? లేదక్క. ఏంట్రా? క్లారిటీ లేదక్క. లైఫ్ మీద క్లారిటీ లేదా? అన్ని అవతల మీద ఆధారపడుతున్నాడు అక్క. ఇడు అంత అవతల మీద ఆధారపడుతున్నాడా? బిస్కెట్ నువ్వేంటి? నేను డిఎస్పి అక్క. నువ్వు డిఎస్పి అవుతావా? ఎలా అవుతావురా డిఎస్పి నువ్వు? నేను హైట్ గా అక్క. ఎగ్ పఫ్ తిని అవుతాడక్క. ఎగ్ పఫ్ తిని అయిపోతాడా? హైట్ ఉంటే అయిపోతారా? ప్రేమనే ఎలాగ అయిపోతావా? అన్నలాగా. అవునక్క. అన్నీ జిమ్కి వెళ్తేనే కావలేదక్క. ఇడేమో ఇంట్లో కూర్చొని అయిపోతాడంట. అయ్యో అరే అలా ఒకళ్ళొకళ్ళు తిట్టుకోకూడదురా. ఎన్నిసార్లు చెప్పాను మనం ఐక్యంగా ఉండాలి, ఒకళ్ళొకళ్ళు మాట అనుకోవద్దు అని. సారీ చెప్పు బిస్కెట్ కి. రే సారీ రా. అరే కాదు అన్నయ్య వాడు నీకు. అన్నయ్య సారీ అని చెప్పు. రే అన్నయ్య సారీ రా. మళ్ళీ ఒరే అంటున్నాడు వీడు. సరే ప్రేమనియా కొంచెం మా సమోసాని ఏడవద్దని చెప్పు ప్రేమనియా. సమోసా ఆడ మాకు అన్నా. మరేమో మీరు సండే స్కూల్లో చెప్పారు కదా, మనమేమో వాళ్ళు దేవుడిని ఆధారపడాలని, దేవుడి పైన ఆధారపడి ఉండాలని. అవును. మరి నేను అదేగా చేశాను. అవును. స్కూల్ కి ఎందుకు వెళ్ళడం మానేసేయి. చూడన్నా
అరే పిజ్జా అలా అనకూడదు పిజ్జా. నేను దేవుడి మీద ఆధారపడి ఇంకా ఏమవ్వాలనుకోలేదు. వీళ్ళందరూ ఏమో నన్ను ఎక్కిరిస్తున్నారన్నా, నువ్వైనా చెప్పన్నా. అలా లెక్కిరించకూడదు, బిస్కెట్ పిజ్జా లెక్కిరించకూడదు. చూడక్క, ఇదే అక్క లెక్కిరిస్తుంది. సరే సరే, నువ్వేం బాధపడకు. కానీ ప్రేమనియా, మా సమోసా చెప్పింది రైటా కాదా? రైటే. రైటా కాదా? ఎందుకంటే మొన్న విబిఎస్ క్లాస్ లో నేను కూడా విన్నాను ప్రేమనియా. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడని, ఒక ప్లాన్ వేస్తాడని, అదే మనం చెయ్యాలని విన్నాను ప్రేమనియా. నిజమేనా ప్రేమనియా? అవును నిజమే. అది మన ఇష్టం వచ్చింది అవ్వాలా, దేవుడికి ఇష్టమైంది చేయాలా? నానా ఏం చేయాలి? మన ఇష్టం వచ్చింది చేయాలా, దేవుడికి ఇష్టమైంది చేయాలా? మనం మనకి ఇష్టమైంది చేయాలన్యా. మనకి ఇష్టమైంది కాదు, దేవుడికి ఇష్టమైంది చేయాలి. అవునా? అదేంటి మరి మా అమ్మ నాకు నచ్చింది చేయనిది? నిజమా ప్రేమనయ్య? మనకి ఇష్టం వచ్చిందా, దేవుడికి ఇష్టమైందా? దేవునికి ఇష్టమైందా చేయాలి మనం. మరి మా తమ్ముడు బిస్కెట్ ఏమో, బిస్కెట్ అక్క పడుకున్నావా లేచున్నావా? నిద్ర వస్తుంది అక్క. రాత్రి పడుకోలేదు అక్క. అవునా? మరి మా తమ్ముడు డిఎస్పీ అవ్వాలనుకుంటున్నాడు కదా ప్రేమనయ్య. అవునా? ప్రేయర్ చేసుకోవాలి. దేవుడి చిత్తమైతే, దేవుడా నీ చిత్తమైతే నన్ను డిఎస్పీగా చేయి, లేకపోతే నీ చిత్తం ఎలాగో నన్ను ఆ విధంగా నడిపించని ప్రేయర్ చేసుకోవాలి. నిజమే అంటావా ప్రేమనయ్య? అవును నిజమే. అది అంటే మరి మా బిస్కెట్ కూడా ప్రేయర్ చేయాలా? ప్రేయర్ చేయాలిగా. మరి పిజ్జా కూడా ప్రేయర్ చేయాలా? అందరూ ప్రేయర్ చేయాలి. నేను కూడానా? అందరూ. మరి బిస్కెట్ ఏమో డిఎస్పీ అన్నాడు, యేసయ్య కాదంటే అప్పుడేంటి? యేసయ్య ఏది ఇచ్చినా మన మంచిగా ఇస్తాడు కదా. నేను అవ్వాలనుకుంటున్నాను. అవును, నువ్వు అవ్వాలనుకున్నది దేవుడికి చెప్పు, కానీ ప్రేయర్ చేసుకొని యేసయ్య నీ చిత్తం ఎలా ఉందో నన్ను ఆ విధంగా నడిపించని ప్రేయర్ చేసుకోవాలి. ప్రేమనియా, చాక్లెట్ ఏంటి ప్రేమనియా, మేము వచ్చామని సంతోషం లేదని ప్రేమనియా మీ పిల్లలకి? లేదు ఉందేరా, సంతోషం లేదు ఎవరికి. అటు చూడు ప్రేమనియా, వాటర్ కోసం అని అటని ఇటని వెళ్ళిపోతున్నారు ప్రేమనియా. వెళ్ళట్లే ఇంకెవరు వెళ్ళమాక, నన్ను బయటికి వెళ్ళా. టీచర్స్ పంపించొద్దని చెప్పు ప్రేమనియా. ఒక టీచర్స్ ఎవరు పంపించొద్దు. వాటర్స్ ఏమైనా ఉంటే కావాలంటే వాలంటీర్స్ ఉన్నారు అక్కడ, వాటర్ తీసుకొస్తారు. లేకపోతే మీరు తీసుకురండి ప్రేమనియా. మరి బైబిల్లో అట్లా ఎవరైనా ఉన్నారా ప్రేమనియా? నన్ను బైబిల్లో ఎవరైనా ఉన్నారా? నాకు తెలుసు. యేసయ్య మీద ఆధారపడి వాళ్ళ సొంతం చిత్తానుసారంగా కాకుండా దేవుడి మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చెప్తా. చెప్తావా? ఓకే చెప్పు బిస్కెట్. ముందు మీ వాళ్ళు ఎవరికైనా తెలిసేవాడు. ఓకే, ఎవరికైనా తెలిసానా? గౌతమ్ చెప్తావా? ఓకే. ఎస్తర్ చెప్పాడు నా గౌతమ్కి. ఇంకొకటి కూడా చెప్తారంట. చెప్పమని ప్రేమనియా. ఓకే, జాయ్ చెప్తాను. దాకమందా డెబోరా. ఓ డెబోరా, కరెక్ట్ ప్రేమనియా. అందరు క్లాప్స్ కొట్టండి జాయ్కి గట్టిగా. మరి చెప్పు. బైబుల్లో యోనా ఉన్నాడు కదా, ఆయనకి ఇష్టం వచ్చిందే చేసుకున్నాడు కానీ దేవుడి మాట విన్నాడా? అవును, వినలేదు కదా. తర్వాత మళ్ళీ తెలుసుకున్నాడు కదా. చేశాడా లేదా? ముందు చేసేసాడు, కాకపోతే చేసేసిన తర్వాత ఏమైంది? ఒప్పేసుకున్నాడు కదా, నన్ను క్షమించి దేవుడా, నువ్వు చెప్పిన ప్లేస్కి వెళ్ళలేదు, నాకు నచ్చిన ప్లేస్కి వెళ్ళాను అని అక్కడ తెలుసుకున్న తర్వాత మళ్ళీ దేవుడు ఏ ప్లేస్కి అయితే చెప్పాడు ఆ ప్లేస్కి వెళ్ళాడు కదా. అందుకే నేను దేవునికి ఏది ఇష్టమో అదే చెయ్యాలనుకుంటున్నా. మధ్యలో దెబ్బలు పడకూడదు కదా. అవును, పడకూడదు, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కాబట్టి బిస్కెట్, నువ్వు డిఎస్పీ అవ్వాలనుకుంటే ఇష్టమే, కానీ ప్రేమనియా నాకు డౌట్ ప్రేమనియా. చాక్లెట్ చెప్పు. ఇప్పుడు మన ఇష్టాన్ని అడగటం తప్పేం కాదు, మన ఇష్టాన్ని అడగడం. మరి దేవుడు ఒకవేళ మన ఇష్టాన్ని కాదన్నాడు అనుకో, అప్పుడేం చెయ్యాలి? దేవుడిని అడగాలి, యేసయ్యా మన ఇష్టానుసారంగా నన్ను నడిపించేసయ్యా అని దేవుడిని అడగాలి. దేవుడు ఎస్ అంటే ఓకే, నో అన్నాడు అనుకో, అయితే నేను లోకో పైలట్ మానేయాలక్క. దేవుడు నో అంటే చెప్పమని ప్రేమనేని చెప్పన్యా. మరి యేసయ్యని నీ లోకో పైలట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ప్రేయర్ చేయి. కాకపోతే దేవుడా నీ చిత్తం ఎలా ఉందో నన్ను ఆ విధంగా నడిపించని ప్రేయర్ చేసామనుకో, దేవుడే నడిపిస్తాడు. నువ్వు లోకో పైలట్ అవ్వాలా, లేకపోతే దేవుని చిత్తాల ప్రణాళికలో ఏముంటే నిన్ను ఆ విధంగా నడిపిస్తాడు దేవుడు. సరే ప్రేమన్య. ఎలా తెలిసిద్ది మరి మనకి? అది ఎలా తెలిసిద్దంటే
ఎలా తెలిసిద్దండి? ఇంకా ఎవ్రీ సండే సండే స్కూల్కి రావాలి, బైబిల్ చదవాలి, ప్రేయర్ చేయాలి. ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్ చేస్తూ బైబిల్ చదివితే యేసయ్య నీకు ఆ విధంగా జ్ఞానాన్ని దయచేసి ఆ విధంగా నడిపిస్తా నేను. అన్నా ఆ, సండే స్కూల్ కి వచ్చి ఆ, మనం ఏం నేర్చుకుంటున్నామో ఆ. అదే కదా దేవుడి మాటలు. అవును అంతే. అలాగే కదా మరి మనకి దేవుడి విషయాలు తెలిసేది. అవును అలాగే తెలుస్తాయి. దేవుడి చిత్తం కూడా అప్పుడు తెలిసిద్దిరా. అవును. సండే స్కూల్ ఉన్నది ఓన్లీ చాక్లెట్స్ కి బిస్కెట్లకి. చాక్లెట్లు బిస్కెట్స్కేనా? మరి మీరు అయ్యా కన్నా ఇచ్చేదా పిల్లలకి? అవి ఇస్తాం జస్ట్ ఎంకరేజ్మెంట్ కోసం అంతే. అవునా, నేను ఆటల కోసమే వస్తున్నాం అనుకున్నాం పిల్లలందరం. అయ్యా వాటి కోసం వస్తున్నారు ఎవరైనా? స్నాక్స్ కోసం రసన కోసం ఎవరైనా వస్తున్నారా? చూసావా ఎవరు మాట్లాడలా, ఆటల కోసం వస్తున్నారన్న. అదే లేదు అని తలకే చెప్తున్నారు ఇలా అని. నాకు తెలుసు ఎవరు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? ఎవరు రారాలా? నేను చెప్పనా? ఎవరో నేను చెప్తా. ఎవరో చెప్పు. ప్రిన్సీ అక్క. ప్రిన్సియా? ప్రిన్సీ ప్రిన్సి స్నాక్ కోసం వస్తున్నావు? లేదు లేదు, రసన కోసం కూడా రావట్లా ప్రిన్సి. ప్రేమనియా ఆ, మరి అయితే ఆ. ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పించు ప్రేమనియా. ఎట్లా ప్రార్థన చేయాలోనా? అవును ప్రేమనియా. మీకా? అవును ప్రేమనియా. ఓకే అయితే. ఇప్పుడు మా సమోసా అంటున్నాడు కదా, ఆ, దేవుడికి ఏది ఇష్టమైతే అది అవుతాను అంటున్నాడు. ఉమ్, మా పిజ్జానేమో లోకో పైలట్ అంటున్నాడు. ఉమ్, మా బిస్కెట్ ఏమో డిఎస్పి అంటున్నాడు. ఉమ్. ప్రేమనియా ఆ, చెప్పు. ఇంకొక నిజం చెప్పనా? ఆ, చెప్పు. నాకు డాక్టర్ అవ్వాలనుంది ప్రేమనియా. డాక్టరా? హాస్పిటల్ కి నువ్వు వెళ్ళవా? అసలు వెళ్ళ మాకు దగ్గరికి. అక్క దగ్గర మరి ఇంకా నువ్వు కూడా చిన్నప్పటి నుంచి ప్రేయర్ చేయి మరి. ఏసైని అడుగు. సరే ప్రేమనియా. ఏమని అడగను ప్రేమనియా? ఏసయ్యా మరి నాకైతే డాక్టర్ అవ్వాలని ఉంది కానీ ఆ, మరి నా జీవితంలో నీ చిత్తం ఏ విధంగా ఉందో నన్ను ఆ విధంగా నడిపించేసయ్యా. ఓకే, అలా నాకు ప్రేయర్ చేయాలి ప్రేమనియా. ఆ విధంగా ప్రేయర్ చేయాలి. ఆ, డైలీ మార్నింగ్ ఈవినింగ్ నువ్వు ప్రేయర్ చేసేటప్పుడు వాక్యం చదివేటప్పుడు ఏసయ్య నీకు ఆ గ్రహింపు గల జ్ఞానాన్ని దయచేస్తాడు. ఎందుకంటే ప్రేమనియా ఆ, ఇన్ని రోజులు విన్నాం కదా, అవును. సమూయేలు అలాగే చేశాడు, ఉమ్, ఎస్తేరు అలాగే చేసింది, ఉమ్, దెబోరా అలాగే చేసింది. ఉమ్, కానీ ఉమ్. యోనా చేయలేదు, అవును. యేసయ్య పనిష్మెంట్ ఇచ్చాడు. అవును సంసోను చేయలేదు, పనిష్మెంట్ ఇచ్చాడు. అవును. అరే సమోసా, నేను చేస్తాను. నువ్వు అన్నది కరెక్టే సమోసా. అయితే దేవుడికి ఇష్టమైంది చేస్తే దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుడికి ఇష్టమైంది చేయలేదనుకో, అరే పిజ్జా బిస్కెట్ చెప్పక్క. మీరు కూడా దేవుడిని అడగండి, దేవునికి ఇష్టమైతే చేద్దాం, సరేనక్క. లేకపోతే దేవుడికి ఏది ఇష్టమో అదే చేద్దాం. ప్రేమనియా చాక్లెట్. నాకు చిన్న డౌట్ ప్రేమనియా. చెప్పు. చాక్లెట్ ఏంటి అంటే ఆ, మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడా యేసయ్య, తక్కువ ఇస్తాడా? ఎక్కువే ఇస్తాడు. నాకు తెలుసుగా. దాంట్లో నీకు పీస్, మనకి శాంతి ఉండిద్ది, అన్ని దొరుకుతాయి. అవునా ప్రేమనియా? అవును. మరి ఆ విషయం మీ పిల్లలు తెలుసా ప్రేమనియా? అని మీకు తెలుసా? దేవుడి చిత్తం చేయడం మంచిదా లేకపోతే మన చిత్తం చేయడం మంచిదా? కదా, దేంట్లో హ్యాపీనెస్ ఎక్కువ దొరికిద్ది? దేవుడి చిత్తంలోనే. అదిగో మా పిల్లలు తెలుసు, ఎందుకంటే ఎవ్రీ సండే స్కూల్కి వస్తారు, వాళ్ళకి తెలుసు కదా. ప్రేమనియా చాక్లెట్. నాకైతే బాగా అర్థమైంది ప్రేమనియా. అయితే ప్రేమనియా చాక్లెట్. నిన్న రాత్రి మేము కొంతమంది ఇంటికి వెళ్ళాం ప్రేమనియా. అరే జాగ్రత్తగా వినాలి. నిన్న రాత్రి ఎవరు ఇంటికి వెళ్ళారంట? చాక్లెట్, బిస్కెట్, సమోసా. అడుగు ప్రేమనియా. అరే బిస్కెట్ నువ్వు ఎవరింటికి వెళ్ళావు? నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పనా నీకు? చెప్పమ్మా. చెప్తే నవ్వుతా. చెప్తే నవ్వుతారంట. పర్లేదు చెప్పేసి, పేరు చెప్పమని చెప్పేయాలి ఏం చేస్తున్నారు. నేను చెప్పను. పర్లేదు చెప్పు. నేను చెప్పను. మేము యోనాలు మార్చుకుంటాం. చెప్పు. వాళ్ళు నవ్వుతారు కాబట్టి. వాళ్ళు నవ్వుతారా? పర్లేదు బిస్కెట్ చెప్పే, వాళ్ళ పేరు చెప్పొద్దులే చెప్పే. నేను నిన్న అలా సరదాగా వెళ్తుంటే వాకింగ్ కి, అక్కడ కొంతమంది పిల్లలు జే అంటున్నారు. నిజమా అన్న? ప్రేమన నిజమా? అవునా ఏమో తెలీదు. మరి వాళ్ళు అన్నయ్య అక్కడ బిస్కెట్ ఎక్కడ చూసారు నాకు తెలియదు కదా. ఇంకోటి కూడా అంటారు అక్క, ఇల్లు ఏమంటున్నారు? డమ్ 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 అంటున్నారు అక్క. నిజమా ప్రేమనయ్య? అరే అలాంటి అన్నారా? లేదు కదా, మా పిల్లలు అనలా ఎవరు అలా. నేను చెప్పనా? మీరే నేర్పిస్తున్నారు. తెలుసు, మీరే నేర్పిస్తున్నారు అలాంటి. మా పిల్లలు ఎవరన్నా అలా అనరే. ఈ పిల్లలేనండి మాకు నేర్పించేది. మమ్మల్ని అంటున్నావా? సెకండ్ డే పాట రాక అలా పాడుతున్నారండి వాళ్ళు. అవునా? అవును. సమోసా నువ్వెవరిని చూడలేదా? ఎవరింటికి వెళ్ళలేదా? నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను అక్క. ఓకే. ఏమైందంటే ఈరోజు వైట్ డ్రెస్ వేసుకోమన్నారు కదా.
వాళ్ళ నాన్నని ఆ, నాకు వైట్ డ్రెస్ కావాలని తెగ ఏడిపించాడమ్మా. నాకు తెలుసాడు ఎవడో. నీకు చూసావా తెలుసా? ప్రేమనియా ఆ. చూసావా ఎలా చేస్తారో మీ పిల్లలు. నాన్న అలా ఎప్పుడు చేయకండి. ఇంట్లో మమ్మీ వాళ్ళు ఏది ఇస్తేనే అది వేసుకొని రావాలి. నేను చెప్పా, అన్నా ఏదున్నా పర్లేదన్నా పంపించన్నా అంటే మీ పిల్లోడేమో లేదు మా ప్రేమన్న వైటే వేసుకురామన్నాడు అంటున్నాడన్నా. అవునా, చిన్నపిల్లలు కదా, ఏదో తెలియక అందరూ వేసుకొస్తున్నారు కదా అని అనేసి ఉంటాడు. తెలుసుకున్నాడుగా, ఇప్పుడు మారుతాడులే. అయితే ప్రేమనియా చాక్లెట్. ఒక చిన్న పుట్లది చింటూ అంటుంది ప్రేమనియా. చింటూనా? అవునన్యా. ఎవరు టీచర్ చింటూ విజయరాజు అని చింటూ అని పిలుస్తుందా? నేనన్యా. అవునా, ఎవరు అది? అన్న మోగాలంత లేదు, చింటూ 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 అని కలర్ ఇచ్చేస్తుంది అన్యా. అవునా, అంటే తెలియదు కదా, చిన్నపిల్ల కదా. ప్రేమనియా చాక్లెట్. ఈ రోజు కలర్ డే కదా. అవును, కలర్ డే. మీరందరూ వైట్ వేసుకొస్తారని మేము కలర్స్ తీసుకొచ్చాం ప్రేమనియా. అవునా? ప్రేమనియా మమ్మల్ని కూడా ఫోటో తీయమని చెప్పు ప్రేమనియా. ఇదిగో మీకైతే అదనంగా కెమెరాని పెట్టి ఒక ఫోటో అంటే తీనని తమ్ముళ్ళు నవ్వండి తమ్ముళ్ళు. ఒకటి నవ్వండి ఒకసారి. మళ్ళీ కనబట్ల అవి. నాని అన్నయ్య కావాలి, నాని అన్నయ్యతో దిగాలి. నాని అన్నతో నాన్నన్న ఫోటో తీయండి, నాన్నన్న మమ్మల్ని కూడా ఫోటో తీయండి ప్లీజ్. మిమ్మల్ని ఏకంగా వీడియో చేస్తున్నారు ఇక్కడ. ఓకే ఓకే